హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే నలుపు తెలుపు పార్ట్ 2. స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. ఏదో స్టార్ మూవీస్లో ఇంగ్లీష్ సినిమా వస్తుందనుకుంటా. అందులో హిట్ సీన్స్ వస్తుంటే వాటిని చూస్తూ నాకు దగ్గరగా జరిగింది. బయట బాగా చలిగా ఉంది. బాడీలో తాగిన మందు పనిచేస్తున్నట్లుంది. కళ్ళ ముందు కప్పించే సినిమా. మొత్తానికి వీటన్నిటికీ లొంగి తనే నా దగ్గరికి జరిగింది. ఓ 2 నిమిషాల పాటు మనసు ఊగిసలాడింది, ముందుకు వెళ్దామా వద్దా అని. కానీ తన మనసులో ఆగే ఆలోచన లేనట్లుంది. అమ్మాయే ఇలా రెచ్చిపోతుంటే, ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే తను నన్ను వేరుగా అర్థం చేసుకుంటుంది అనుకుంటూ తనకి రెస్పాండ్ అయ్యాను. అలాగే ఇద్దరం బెడ్రూమ్ చేరుకున్నాము. మరో 30 నిమిషాలు ఇద్దరం కష్టపడి పడుకుండిపోయాము. అది మొదలు దాదాపు నెల రోజులు తను నాతోనే ఫ్లాట్లో ఉంది. ఇద్దరం నా రూమ్ నుంచే ఆఫీస్కి వెళ్ళసాగాము. ఇంకా రోజుకు కనీసం 2 సార్లు ఎంజాయ్ చేసుకుంటూ సెలవు రోజుల్లో దాన్ని రెట్టింపు చేస్తూ ఎంజాయ్ చేయసాగాము. ఆ నెల రోజులు నా జీతం హారతి కర్పూరంలో ఆవిరైపోయింది. తినడానికి, తాగడానికి, వీకెండ్ పబ్లకు, ఫ్రెండ్స్తో పార్టీలకు అడపాదడపా తను ఖర్చు పెట్టిన పెద్ద భాగం నా పర్సులోంచి వెళుతూ ఉండేది. ఇలా జరుగుతుండగా ఎక్కడో మారుమూల ఓ పల్లెలో ప్రబలిని ఓ పశువులకు వచ్చిన రోగం నా జీవితాన్ని మార్చివేసింది. ఏదో ఓ కొత్త వ్యాధికి ఆంధ్రలోని ఓ మారుమూల పల్లెలో పశువులన్నీ చనిపోతున్నాయి. దాన్ని వెంటనే అరికట్టమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఆ ఆర్డర్స్ అందుకొని ఆ పల్లెలో క్యాంపు వేయడానికి అక్కడికి బయలుదేరాము. విషయాన్ని కాంతికి చెప్పి స్పెషలిస్ట్ డాక్టర్స్తో వెళ్ళాము. నా డ్యూటీ వాళ్ళకన్ని సదుపాయాలు సమకూరుస్తూ హెల్ప్ మేనేజ్ చేస్తూ ఉండడం. ఆ ఊళ్ళోని సర్పంచ్ ఇంటికి వెళ్ళాము. మా ఇంట్లోనే ఉండండి, మీకు కావాల్సిన సౌకర్యాలు నేను చూసుకుంటా అన్నాడు. భోజనం ఎలాగో సర్పంచ్ ఇంట్లో కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు అనుకుంటూ తెచ్చుకున్న బ్యాగులు అక్కడ పడేసి డాక్టర్స్ వెంటనే ఊళ్ళోకి వెళ్ళారు. ఆ తర్వాత నేను వాళ్ళ దగ్గరికి వెళ్తుండగా వీధిలో నాకెదురుగా ఓ 4 అమ్మాయిలు నీళ్ల బిందెలు చంకలో పెట్టుకొని వస్తూ కనబడ్డారు. వాళ్లల్లో ఒక అమ్మాయి బాగుంది. బహుశా 19-20 ఉండొచ్చు. చూడగానే మర్చిపోయే మొహం కాదు. పెద్ద పెద్ద కళ్ళు, చాలా అందంగా ఉంది. కానీ అంత కలర్ కాదు. అన్నీ సరి అయిన కొలతలతో తయారు చేసినట్లుగా ఉంది. లంగా ఓణి వేసుకొని ఉంది. పశువుల డాక్టర్ ఇటు వచ్చాడు, మీరు చూశారా అని వాళ్లను కావాలనే పలకరించాను. పొద్దున్నే ఒక డాక్టర్ వచ్చాడు మా ఇంటికి. మా ఆవును చూస్తున్నాడు. మీరు ఆయన కోసం వచ్చారా అంది. వాళ్లల్లో నాకు నచ్చిన అమ్మాయి. ఆయన కోసమే బయలుదేరాను. అయితే రండి, నేను తీసుకెళ్తా అంది. తన వెనుక నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తన పేరడిగాను. సరోజ అని చెప్పింది. వాళ్ళ ఆవును ట్రీట్ చేస్తున్న డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే నన్ను చూసిన తను, నాకు తెలిసి ఈ మందు పనిచేయొచ్చు అనుకుంటున్నా, కానీ ప్రతి గంటకు క్లోజ్గా గమనించాలి. ప్రస్తుతానికి స్టెబుల్గానే ఉంది. నువ్వు ఇక్కడుండు, నేనెళ్ళి స్నానం చేసి వస్తా అని చెప్పి తను సర్పంచ్ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లోంచి 2 గ్లాసులు టీ తీసుకొచ్చింది సరోజ. ఆ సారెక్కడ టీ తెచ్చాను అంది నాకో గ్లాస్ ఇస్తూ. తను వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు తాగండి అన్నాను. తనను కొద్దిసేపు ఇక్కడే ఉంచాలనే ఉద్దేశంతో. కొద్దిగా కలుపుగోలుగా మాటలు కలిపే కొద్దీ తన వివరాలు చెప్పింది. 10th వరకు చదువుకుంది. ఆ పల్లెలో అంగన్వాడీ టీచర్గా చేస్తుంది. ఆ ఆవు పాలమ్ముకుంటూ తను వాళ్ళమ్మ ఉన్న 2 ఎకరాల పొలాన్ని కౌలుకిచ్చి జీవనం సాగిస్తున్నారని చెప్పింది. తనతో మాట్లాడుతూ ఉంటే ఏదో దగ్గరైన ఫీలింగ్ రాసాగింది. తన అమాయకత్వమో లేక తన పెదాల మీద చెరగని చిరునవ్వో తెలియడం లేదు. గంటకు ఆవును పరిశీలిస్తూ మధ్యలో సరోజను మాట్లాడిస్తూ టైం ఎప్పుడైందో తెలియడం లేదు. సారు, మీరు మా ఇంట్లోనే భోజనం చేయండి, నేను మీకు కూడా వండేస్తా అంది. సర్పంచి వాళ్ళ పాలేరు రాగానే మిగిలిన వాళ్లను తీసుకొని వెళ్ళమని చెప్పి నేను సరోజ వాళ్ళ ఇంట్లోనే భోజనానికి కూర్చున్నా. మీ టౌన్లో లాగా పెద్ద పెద్ద వంటలేం చేయలేదు సారు, అన్నం పప్పు మాత్రమే అంటూ వడ్డించింది. తనకింకా చదవాలని ఉంది, అందుకే ప్రైవేట్గా డిగ్రీకి రాస్తున్నా అంది. మీ అమ్మ నీకు పెళ్లి సంబంధాలు చూడలేదా అన్నాను.
చూస్తే మాత్రం నన్నెవరు చేసుకుంటారు సారు? మా కులంలో పొలం పని చేసుకునే వాడికి కూడా లక్షలు లక్షలు కట్నం కావాలి. దానికి తోడు నా కలర్ చూశారా? ఈ కలర్ చూసి వచ్చిన వాళ్ళు వచ్చినట్లే వెనక్కు వెళ్తున్నారు. కలర్ ఏమన్నా కొరుక్కొని తింటారా ఏంటి? నీకేం, నువ్వు చూడటానికి చాలా బాగుంటావు. మీరేదో నా మొహం మీద అనకూడదని అలా అంటున్నారు, కానీ ఈ కలర్ ఎవరికి నచ్చుతుంది సారు? ఏం కాదు, నీకున్న అందానికి ఎవరైనా కళ్ళకత్తుకొని చేసుకొని పోతారు అన్నాను, ఏమన్నారో తెలియక. మీరేం నన్ను పొగడకండి సారు, నాకివన్నీ మామూలే. ఏదో ఈ ఆవుకు బాగైతే దాని మీద తెచ్చిన బాకీ అయినా తీరితే బాగుండు. మీ ఆవుకు ఏం కాదు, చూస్తుండు, రేపటికల్లా దాన్ని మామూలుగా చేసే బాధ్యత మాది అన్నాను, తను వేసిన గడ్డ పెరుగు అన్నంలో కలుపుతూ. మీ పుణ్యమా అని అది బాగైతే అంతే చాలు సారు. నీకు వంట చేయడం బాగా వచ్చనుకుంటా, చాలా బాగా చేశావు పప్పు అన్నాను. పల్లెలో ఉండేవాళ్ళం, మాకన్ని పనులు వచ్చు సారు, మేము చేసుకోకపోతే ఎవరు చేసి పెడతారు మాకు అంటూ తిన్న ప్లేట్ తీసేసింది. తనను చూసిన దగ్గర నుంచి నా బుర్రలో ఏదో తెలియని ఆలోచనలు తిరగసాగాయి. సాయంత్రానికి సరోజ వాళ్ళ ఆవు మెల్లగా గడ్డి మేయడం మొదలుపెట్టింది. ఆవుకు వ్యాధి తిరుగుముఖం పెట్టింది, కానీ నా బుర్రలో సరోజ మీద ప్రేమ అనే జ్వరం మొదలైంది. భోజనం తరువాత నేను సరోజ ఆవును గమనిస్తూ అక్కడే ఉండిపోయాము. సాయంత్రానికి నా బుర్రలో సరోజకు కాంతికి కంపారిజన్ మొదలైంది. నా కళ్ళకి కాంతి కంటే సరోజ అందంగా కనబడసాగింది. తనకు జీవితంలో ఓ గోల్ అంటూ ఉంది, కష్టపడి పైకి రావాలనుకుంటుంది. తనకు డబ్బు విలువ తెలుసు, కానీ శరీరం కలర్లోనే ఇద్దరు చాలా తేడా. అలాగే మనసులో వాళ్ళ ఆలోచనలో ఇద్దరు తెలుపు నలుపుకు ఉన్నంత తేడాగా ఉన్నారు. రాత్రి మేమందరూ సర్పంచ్ ఇంట్లో సమావేశమై అన్ని చర్చించుకున్న తర్వాత సరోజ వాళ్ళ ఆవుకు వాడుతున్న మెడిసిన్ అన్నిటికీ వాడాలని నిర్ణయించుకున్నాము. నేను రాత్రిళ్ళు సరోజ వాళ్ళ ఆవును గమనిస్తూ ఉంటాను అంటూ సరోజ వాళ్ళింటికి వచ్చాను. పొలానికి వెళ్ళిన వాళ్ళమ్మ వచ్చినట్లుంది. నేను వెళ్ళగానే, మా ఆవుకు బాగైనట్లేనా సారు? బాగైనట్లే, కానీ రాత్రంతా దాన్ని గంటకోసారి చూస్తూ ఉండాలి అన్నాను. అయితే మీరు ఇక్కడే పడుకోండి, నేను మంచం పరుపు ఇక్కడే వేయిస్తా. సరోజా, సార్ ఇక్కడే పడుకుంటాడంట, ఆ మంచం పరుపు బయట వేయి అంది. తను మంచం పరుపు బయట వేయగానే దాని మీద కూర్చొని పిచ్చపాటి మాట్లాడుతూ ఉన్నాను. పడుకునే ముందు తాగమని ఓ గ్లాస్ పాలిచ్చింది. ఆ తర్వాత 2 రోజులు వేగంగా జరిగిపోయాయి. మేము వాడిన ఆ కొత్త రకం మందుకు రోగాన పడ్డ పశువులన్నీ కోలుకున్నాయి. మండలంలో ఉన్న డాక్టర్లకు ఆ మందులు స్టాక్ తెప్పించి ఉంచమని చెప్పి మా క్యాంపును క్లోజ్ చేశాము. 2వ రోజు సరోజకు చెప్పాను, తనంటే ఇష్టమని. 3వ రోజు వాళ్ళమ్మ పొలానికి వెళ్ళినప్పుడు దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకున్నాను. తను నా చేతుల్లో ఒదిగిపోతూ నాకు సరెండర్ అయింది. కానీ ఎందుకో అంతకంటే ముందుకు వెళ్ళాలనిపించలేదు. నా కౌగిట్లో ఉండగా తనతో అన్నాను, నేను వెళ్ళి మా అమ్మ వాళ్ళను పంపుతాను చూసుకోవడానికి. మీ అమ్మకు నువ్వు చెప్పు అన్నాను. పెళ్ళయ్యాక మా అమ్మ మనతోనే ఉంటుంది, తనను చూసుకోవడానికి ఎవ్వరు లేరు అంది. అలాగే, మీ అమ్మ మా అమ్మ ఇద్దరు మన దగ్గరే ఉంటారు. ఇంకా కోరికలు ఏమైనా ఉన్నాయా అమ్మాయి గారికి? నేను ఇంకా చదువుకుంటా. మంచిది. ఇంకా మా దగ్గర డబ్బులేమీ లేవు. నేను ఒక్కదాన్ని కూతుర్ని కాబట్టి మా పొలం నాకే వస్తుంది. ఇంతకంటే కట్నం ఇవ్వలేదు మా అమ్మ. నాకు పైసా కట్నం వద్దు. ఇంకా పెళ్ళి ఆడపిల్ల వాళ్ళే చేయించాలి కదా, గ్రాండ్గా చేయించలేదు అమ్మ. అవసరం లేదు, కావాలంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం, సరేనా? సరే అన్నట్లు తనే నా బుగ్గ మీద ముద్దు పెట్టి పంపింది. ఆఫీస్లో క్యాంపు రిపోర్ట్ సబ్మిట్ చేసి ఆ రోజు సాయంత్రం కాంతితో డిన్నర్కు బయటికి వచ్చాను. ముందే డిసైడ్ చేసుకున్న మనసులో తనకు చెప్పేయాలని, తెలుపు కంటే నాకు నలుపే ఇష్టమని. అనుకున్న చోటుకు చేరుకున్నా. ఓ 20 నిమిషాలకు తను వచ్చింది. పక్కన ఇంకో వ్యక్తితో, హాయ్, మీట్ మై ఫ్రెండ్ రాకేష్ అంటూ తనని పరిచయం చేసింది. తనతో నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ అని చెప్పింది. నేను చెప్పాల్సిన మాటను తనే చెప్పడం వలన నా మనసుకు భారం తగ్గినట్లయింది. డిన్నర్ ముగించుకొని తనకు వీడ్కోలు చెప్పి రూమ్కు చేరుకున్నాను. ఒక 10 రోజులు ఆఫీస్కు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళని తీసుకొని సరోజ ఊరికి వెళ్ళాను. అందరినీ ఒప్పించి వాళ్ళ ఊళ్ళోనే సింపుల్గా గుళ్ళో పెళ్లి చేసుకొని అటు నుంచి అటే సరోజను తీసుకొని హనీమూన్కి వెళ్ళాను.
ఇదండి నా నలుపు తెలుపు కథ. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.